జాతులకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా రాజ్యాధికారం అనేటువంటి పదాన్ని దాంట్లోకి తీసుకురావడం జరిగింది. ఇక పార్టీ సింబల్లో, పార్టీ జెండాలో మనం ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒకవైపు వరిచేను గొలుసులు, ఒకవైపు వరిచేను గొలుసులు, ఇక్కడ పట్టుకో, నువ్వు ఇక్కడ పట్టుకో, ఇట్లా ఒకవైపు వరిచేను గొలుసులు, ఇది రైతులకు సంబంధించినటువంటి సింబల్, ఇది కార్మికులకు సంబంధించినటువంటి సింబల్, ఇది సమస్త సమాజం పిడికిలి బిగించి అధికారం అనేటువంటి ఆకాంక్షతోని ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇది సింబల్. ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ, ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే, ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన.